పాకిస్తాన్ ఉన్న తేడా ఏంటంటే, మొన్న మనం వెళ్ళి ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్బేస్ ధ్వంసం చేశాం, వాళ్ళ యుద్ధ విమానాలు వస్తే దారిలోనే లేపాం, వాళ్ళకి సంబంధించిన డ్రోన్లు వస్తే దారిలోనే లేపాం, వాళ్ళకి సంబంధించిన మిసైల్ వస్తే దారిలోనే లేపాం. ఎంత ధ్వంసం చేసినా ఏది నాకు కనిపించలేదు అనే రాహుల్ గాంధీ, అబ్బే ఇదంతా ప్రాపగాండా అని చెప్పుకునేటటువంటి కేజ్రీవాల్, అవునా మాకు తెలియదు అని చెప్పే స్టాలిన్ లాంటి వాళ్ళ తరహాలోనే ఈ దేశంలో ఉన్న వామపక్ష భావజాలకు అబ్బెబ్బే ఇదంతా ప్రాపగాండా ప్రచారం చేసుకొచ్చి, అదే పాకిస్తాన్ లో ఓడిపోయినటువంటి అసీఫ్ పులీర్ గారికి ప్రమోషన్ ఇచ్చారు. అలాగే ఆ సైనిక అధికారులకు ప్రమోషన్ ఇచ్చుకున్నారు. ఎందుకు వాళ్ళకి ధ్వంసం చేసినట్టు. మరి అదేం పెచ్చ అంటే అదొక గొప్ప, మన దగ్గర ఏమో గెలిచినా ఓడామనే పిచ్చ, వాళ్ళేమో ఓడినా గెలిచామనే పిచ్చ ఉంటుంది. దానికి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇప్పుడు పాకిస్తాన్ లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి కదా, మన దగ్గర ఇక్కడ 100 రూపాయల నుంచి 110, ఇప్పుడు కొంత ప్రీమియం పెంచారు కదా, వెంటనే అయిపోయింది. ఇదిగో మోడీ గారు నాశనం, లేకపోతే గ్యాస్ ప్రపంచం అంతా పెరిగింది, మనకి ఇక్కడ రూపాయి పెంచగానే వామ్మో మోడీ చేత కావట్లేదు, లేదా గ్యాస్ ఇవ్వలేకపోతున్నాడు, ఫెయిల్యూర్ గవర్నమెంట్, ఫెయిల్యూర్ మోడీ, ఇది పెడుతున్నాడు. పాకిస్తాన్ లో వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే 300 రూపాయల పెట్రోల్ భారతదేశంలో 100 రూపాయలే అని లోకల్ గా ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా వాళ్ళు అడిగితే, అంటే భారతదేశం కంటే మేము రిచ్ అని మేము గర్వపడుతున్నాం అని చెబుతున్నారు. భారతదేశం వాళ్ళు 100 కాయలు కొనుక్కోవడానికి బాధపడుతున్నారు, మేము 300 పెట్టి కొనగలుగుతున్నాం అంటే మేము భారతదేశం కంటే రిచ్ అంటే వాళ్ళలో అంత దేశభక్తులు. మన దగ్గర దేశ ద్రోహం అనాలా, లేకపోతే కనుక సన్నాశక్తం అనాలో తెలియదు.